బండ మీద స్వయంభూగా శ్రీరామచంద్రమూర్తి కొలువైన క్షేత్రం వీరాచలం. జనగాం దగ్గరలో లింగాల ఘనపురం మండలంలోని వీరాచలం ఎంతో ఆధ్యాత్మిక ప్రశస్తిని కలిగిన ఆలయం. ఇది తెలంగాణలో మరో భద్రాద్రిగా ఖ్యాతిని సంపాదించుకుంది. ఇది సూర్యాపేట జనగాం రోడ్డు. జనగాం దగ్గరలో నెల్లుట్ల దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకొని రామాలయానికి చేరుకోవచ్చు. నెల్లుట్ల నుండి జనగాం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. నెల్లుట్ల నుండి ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకొని లింగాల ఘనపురం మీదుగా 13 కిలోమీటర్లు ప్రయాణిస్తే జీడికల్ అదే వీరాచలాన్ని చేరుకోవచ్చు. ఇది జనగాం రోడ్డు. అటువైపు నుండే మనం వచ్చాము. ఇది జీడికల్ ఎంట్రన్స్. అక్కడ దూరంగా కనిపిస్తుంది రామాలయం. జీడికల్ రామాలయాన్ని చేరుకున్నాము. ఇది రామాలయానికి ఎంట్రన్స్. దీనిపైన దేవుని విగ్రహాలు ఉంచారు. ఇక్కడ అడుగడుగున రాళ్ళు రప్పలను, మట్టి దెబ్బలను, కొండ కోనలను ఏది పరికించినా, ఇంకేమి పరిశోధించినా శ్రీరామచంద్రుడు స్పర్శించిన పాదముద్రలే దర్శనమిస్తాయి. కార్తీక మాసంలో కూడా రామునికి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. అందుకే సున్నం వేస్తున్నారు. తండ్రి మాట జవదాటని పితృవాక్య పరిపాలనాధ్యక్షుడు శ్రీరామచంద్రుడు సతీ సీతాదేవి సోదరుడు లక్ష్మణ సమేతుడుగా త్రేతాయుగంలో అరణ్యవాసం చేస్తుండగా పర్వతరాజు కుమారులు వీరుడు భద్రుడు కందమూలాలను భుజిస్తూ తపస్సు చేశారు. వారి తపస్సు మెచ్చి ప్రత్యక్షమైన శ్రీరాముడు వీరుడి కోరిక మేరకు వీరాచల రాముడుగా జీడికల్లో, భద్రుని కోరిక మేరకు భద్రాచలం రాముడుగా భద్రాచలంలో వెలిసినట్లు భక్తుల్లో ప్రచారం ఉంది. దేవాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వస్తే ఇవి చూడవచ్చు. ఇక్కడ నవగ్రహాలు ప్రతిష్ఠ చేశారు. దేవాలయం ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో హనుమాన్ విగ్రహాన్ని కూడా చూడవచ్చు.
ఇక్కడ ఎక్కడా లేని విధంగా శ్రీరాముని కళ్యాణం శ్రీరామ నవమితో పాటుగా కార్తీక పంచమి నాడు కూడా కళ్యాణం జరుగుతుంది. మీరు గర్భగుడిలో ఉన్న మీసాల శ్రీరాముడిని చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే గర్భగుడిలో స్వయంభూ శ్రీరాముని ముందు ఒక గుండం ఉంది. జనగామ గడ్డపై కరువు కరాళ నృత్యం చేసినప్పుడు పెద్ద పెద్ద బావులు సైతం ఎండిపోయినా కూడా గర్భగుడిలో ఉన్న గుండంలో చేతికందే ఎత్తు నుంచే నీళ్లు ఉండటం ప్రత్యేకం. తీర్థం ఇవ్వటానికి గుండంలో నీళ్లే వాడుతారు. కార్తీక మాసంలో కూడా ఇక్కడ స్వామివారికి కళ్యాణం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. మీరు జీవితంలో ఒక్కసారైనా శ్రీరాముడు తిరిగిన ఈ ప్రదేశాన్ని సందర్శించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఈ ప్రదేశం గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.